హీరోయిన్ అమలా పాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ వంటి భాషల్లో పలు సినిమాలు నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. టాలీవుడ్ ప్రముఖ హీరోలైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంటి స్టార్ కథానాయకుల సరసన అవకాశాలు సంపాదించుకుంది. తెలుగులో అమలా పాల్ నటించిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగా తర్వాత మాత్రం ఎక్కువగా అవకాశాలు రాలేకపోయాయి. దీంతో ఈ బ్యూటీ పూర్తిగా మలయాళం, తమిళ సినిమాలకే పరిమితం అయిపోయింది. ఇకపోతే ఈ బ్యూటీ కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలో వివాహం చేసుకుంది. కేరళలోని కొచ్చిలో గ్రాండ్ గా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మకు ఓ పండంటి కొడుకు కూడా జన్మించాడు. ఓనం పండుగ సందర్భంగా కుమారుడి ఫేస్ ను రివీల్ చేశారు. భర్త జగత్ దేశాయ్ కుమారుడితో దిగిన అద్భుతమైన పిక్స్ ను పంచుకొని నెటిజన్లను ఆకట్టుకుంది. అయితే తాజాగా అమలా పాల్ ప్రేమ శాంతితో చుట్టుముట్టిన ఇలై బాప్తిజం జరుపుకుంటున్నారు అని రాసుకొచ్చి పోస్ట్ లో ఫోటోలు పంచుకుంది. బాప్తిజం జరపడం అంటే క్రైస్తవ మతంలోకి మారడం. ఒక వ్యక్తిని నీటిలో ముంచి లేదా వారిపై నీరు పోసి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరుతో ఆ వ్యక్తిని క్రైస్తవ మతంలోకి చేర్చి సమాజంలోకి ఆహ్వానించడం. బాప్తిజం ద్వారా ఒక వ్యక్తిని పాపాలను కడిగి దేవునితో సంబంధాన్ని ఏర్పరచుకోవడమే బాప్తిజం.